బాబాయ్ పొద్దున్న నేను లాగాలంటే చాలా కష్టం. అమ్మో ఈ క్లైమేట్ ఏంటి మంది మరి ఇంత ఘోరంగా తయారవుతుంది అన్న. తప్పదు లాగాలన్నా. తగలదు. ఓకే వదిలేసా అన్న, థ్యాంక్ యూ. అమ్మో దీన్ని వార్మప్ చేసి వదిలేయాలి. ఇప్పుడు 5:25 అవుతుంది. ఏమైంది మన క్లైమేట్కి? గాలి లేదు. ఇంత పొద్దున కూడా ఇంత వేడా, చచ్చిపోతారు జనాలు. ఇలా రైడింగ్ బూట్స్ వేసుకోవాలి కానీ ఈ క్లైమేట్లో వేసుకోలేము. సో షూస్ వేసుకొని రైడ్ చేస్తాయి ఈరోజు. నా దగ్గర ఫుల్ గ్లవ్స్ ఉన్నాయి, చిన్న వెతుక్కునే ఓపిక లేదు. టాప్ బాక్స్ పెట్టుకుని పైన డ్రోన్ పెట్టుకోవాలని ఉంది కానీ అది కూడా చేయను, ఎందుకంటే అన్నీ వెతుక్కోవాలి, టైం పడుతుంది. నిజంగా చాలా ఇరిటేటింగ్ ఉంది. తొందరగా చిన్న క్యూట్ రైడ్ చేసి వచ్చేయాలి. దీన్ని ఇలా వదిలేసి నేను వెళ్ళి గేరప్ అయిపోయి బయలుదేరిపోదాం. వీడియోని కంటిన్యూ చేసే ముందు ఇంకొక చిన్న విషయం చెప్తాను. జనరల్గా ఆయిలీ స్కిన్కి కానీ క్లాగ్డ్ పోర్స్ వల్ల కానీ ఫేస్కి యాక్నే వస్తుంది. దానికి తోడు ఈ పొల్యూషన్ ఇంకా ఈ హీట్ కూడా. సో నాకు ఇప్పుడు ఒక ఫేస్ వాష్ కావాలి. అదేంటంటే డీప్గా క్లెన్స్ చేయాలి, అలానే ఆయిల్ని కూడా కంట్రోల్ చేయాలి. ఇప్పుడు నేను అస్సలు వరీ అవ్వాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మామా చార్కోల్ ఫేస్ వాష్ యాక్టివేటెడ్ చార్కోల్తో వచ్చింది. దీని కీ ఇంగ్రీడియంట్స్ విషయానికి వస్తే యాక్టివేటెడ్ చార్కోల్, కాఫీ క్లే అండ్ టీ ట్రీ ఆయిల్. యాక్టివేటెడ్ చార్కోల్ ఏంటంటే డీటాక్సిఫై చేస్తుంది స్కిన్ని అండ్ డీప్గా పోర్స్ని క్లెన్స్ చేస్తుంది. కాఫీ విషయానికి వస్తే దీనికి యాంటీ ఆక్సిడెంట్ అండ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉంటాయి. అది స్కిన్ని సూత్ చేస్తుంది, పోర్స్ని టైటన్ చేస్తుంది అండ్ ఈవెన్ స్కిన్ టోన్ని ప్రమోట్ చేస్తుంది. టీ ట్రీ ఆయిల్ విషయానికి వస్తే ఇది స్కిన్ని డీప్గా పెనిట్రేట్ చేస్తుంది, ఆయిల్ని కంట్రోల్ చేస్తుంది, అలానే స్కిన్ రిపేర్ కూడా చేస్తుంది. అలానే క్లే ఏంటంటే ఎక్స్ఫోలియేట్ చేస్తుంది, అలానే ఎక్సెస్ ఆయిల్ ఇంకా డర్ట్ డిపాజిట్స్ లేకుండా చేస్తుంది. మామార్త్లో నాకు నచ్చే ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే మామార్త్లో మీరు ఎప్పుడైనా సరే ఏదైనా ప్రోడక్ట్ కొంటే మీ ప్రోడక్ట్ని ఒక ట్రీకి లింక్ చేస్తారు. అలా 2025కి 1 million ట్రీస్ ప్లాన్ చేయాలని మామార్త్ ఎయిమ్ చేస్తుంది. అలానే మీ అందరికీ తెలుసు మామార్త్ ప్రోడక్ట్స్ మీకు అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఇంకా నైకాలో దొరుకుతాయని. అంతేకాదు మీ ఇంటి దగ్గర ఆఫ్లైన్ స్టోర్స్లో కూడా అవైలబుల్ ఉంటాయి. మీకు ఎక్కడెక్కడ కనిపించాయో నాకు కమెంట్స్లో మెన్షన్ చేసి చెప్పండి. మీరు కానీ ఈ ప్రోడక్ట్స్ కొనుక్కోవాలంటే నా కూపన్ కోడ్ యూజ్ చేయొచ్చు, సందీప్ 2023. ఈ కూపన్ కోడ్ యూజ్ చేస్తే మీకు 20% ఆఫ్ వస్తుంది, కానీ ఓన్లీ మామార్త్ ఆఫీషియల్ వెబ్సైట్ అండ్ యాప్లో మాత్రమే. మామార్త్ యాప్ వచ్చేసి ఆండ్రాయిడ్లో ఇంకా iOSలో కూడా ఉంటుంది. మామార్త్ ప్రోడక్ట్స్ని మామార్త్లోనే కాకుండా ఫ్లిప్కార్ట్, నైకా ఇంకా అమెజాన్లో కూడా కొనుక్కోవచ్చు. నేను లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తున్నాను, మీరు అక్కడికి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. ఈ జాకెట్ కూడా తప్పక వేసుకుంటున్నాను, మరి ఘోరంగా ఉంది ఇక్కడ సీనా. ఇది ఇంకా మరీ ఘోరం. రేసింగ్ ఫుల్ గ్లవ్స్. పొద్దున్న నాకు దొరకలేదు నా గ్లవ్స్. ఈరోజు నేను నిజంగా నా హాఫ్ గ్లవ్స్ కనిపించలేదని రైడ్కి ఆగిపోదాం అనుకున్నా, కానీ సరే ఏదైనా క్యూట్ స్మాల్ రైడ్ అయినా చేద్దామని ఇంకా వచ్చేసా. నాకు తెలిసి ఇంకా నేను తొందరలో ఈ లోకల్ రైడ్స్ చేయను, ఇంకా క్లైమేట్ సెట్ అయ్యే వరకు. ఎలా అయినా ఇప్పుడు నార్త్ సైడ్ ఎట్లా వెళ్ళిపోతాను కాబట్టి ఫుల్ కోల్డ్ టెంపరేచర్స్లో ఎంజాయ్ చేస్తూ రైడ్ చేస్తూ ఒక 10-12 days. నేనైతే ఫిక్స్ ఈరోజు నేను దూరం అయితే వెళ్ళను. మనోళ్ళు ఏదైనా షార్ట్ రైడ్ అంటేనే వెళ్తాను, కానీ లేదంటే వీళ్ళని కలిసి హాయ్ చెప్పి బాయ్ చెప్పి వెనక్కి వచ్చేస్తా. నైట్ 2-2:30కి అలా నిద్రపోయి మళ్ళీ మార్నింగ్ 4:30కి అలా లేచి ఈ రైడ్కి వచ్చేస్తున్నా. లేదన్న బాబు, నేను ఫోరం ఫ్లైఓవర్ మీద ఉన్నా. 5-10 minutes. కానీ నాకు నిద్ర వస్తుంది. వెరీ గుడ్ కదా, బెస్ట్. సరే వస్తున్నా. నిద్ర వస్తుంది అంటే అందరికీ వస్తుంది. వచ్చి ఇలా చిన్నగా తిరిగి బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్ళిపోదాం అన్నారు. నా టైర్ ప్రెషర్ డస్ నాట్ మ్యాచ్ సెట్ పాయింట్ అంట. చచ్చింది ఇది. దీనికంటే ముందు నేను చచ్చా. ఇప్పుడు ఎక్కడంటే 31 PSI ఉంది, స్టాప్ ఇమీడియట్లీ అంట. ఇలా ఉంది ఇంత. ఈ వైజర్ ఏమో ఇంత ఉంటుంది. అసలుకే గాలి లేదు అంటే అది అసలు మొత్తానికి రానే వద్దు నా పైనకి. అలా నేను లెక్క పెట్టిస్తా, కావాలంటే నీకు తొందర కొడితే నేను వెళ్ళిపోతా.
అది వద్దన్న బాబు నాకు ఆర్డీనో. రావే తల్లి ఎంత తిప్పాలి నేను. ఇట్స్ ఓకే వస్తుంది పాప మనోడు ఎగ్జాస్ట్ ఇంకా రాలేదు. ఎన్ని బైక్స్ ఉన్నాయి ఈరోజు? 1 2 3 4 5 6 7. దీనిలో 3,000 నా బైక్ మిస్ అవుతున్నా. ఆ 10R కూడా ఉంటే బాగుండేది. ఎనీవే ఒక ఎమ్ స్పోర్ట్ వర్షన్, 2 ప్రో వర్షన్, ఒక Z900, ఒక Z1000, ఒక స్ట్రీట్ ట్రిపుల్, ఇంకా మన 1250. ఇప్పుడు ఒక 30 కిలోమీటర్స్లో ఏదో బ్రేక్ఫాస్ట్ ప్లేస్ ఉందంట, అక్కడికి వెళ్తున్నాము. 21 కిలోమీటర్స్. సడన్గా చైన్ కిచ్ కొట్టేస్తుంది. ఏం కాదు, ఫాల్స్ న్యూట్రలేగా, ఏమవ్వదు. మంత్రం వేస్తావు, ఏమవ్వదు. బాబా నా మంత్రం పనిచేసిందా? అట్లుంటుంది మరి మనతో. 8:30 అయింది. మా బ్రేక్ఫాస్ట్ కూడా అయిపోయింది రిసార్ట్లో. నాకు హెవీ నిద్ర వస్తుంది. అందరూ ఒక్కసారి కాఫీకి వెళ్దాం అంటున్నారు. నేను ఇంటికి వెళ్ళిపోతా. సాయి నేను రావట్లేదు, నేను ఇంటికి వెళ్ళి స్లీప్ వేస్తా. మనం నిన్న కెఫే నుంచి వెళ్ళడానికే 2 అయింది. డౌట్ లేకుండా. ఎప్పుడు నిద్రని కాఫీతో ఆపుకోకూడదు. ఇంటికి వెళ్ళి స్లీప్ వేసాను అనుకో, అట్లీస్ట్ 1-2 అవర్స్ ఉన్న పీస్ఫుల్గా బయటికి రావచ్చు. నాకు అసలు ఏ ఎఫర్ట్ పెట్టకుండా క్రూజ్ కంట్రోల్ పెట్టుకుని వెళ్ళాలని ఉంది, కానీ నిద్ర వస్తుంది కదా ఒక పక్కన. ఇలాంటి టైంలో క్రూజ్ కంట్రోల్ పెడితే 100% నిద్రపోతాను. అమ్మో, ఇంకెప్పుడు నిద్ర వస్తున్నప్పుడు నేను రైడ్స్కి రాను. మన వాళ్ళు కూడా అందరూ వచ్చేస్తే అందరికి ఇక్కడ బాయ్ చెప్పి వెళ్ళిపోవచ్చు, లేదంటే పక్కన ఎక్కడే నాకాలి. నాకు తెలిసి వీళ్ళందరూ వేరే రూట్ నుంచి వెళ్ళిపోయి ఉంటారు, లేదంటే ఇంతసేపు రాకుండా ఉండరు. నాకు కూడా నిద్ర ఆగట్లేదు, నేను తొందరగా ఇంటికి వెళ్ళిపోయి పడుకుంటా. నేనైతే ఇంకా ఆల్మోస్ట్ వచ్చేసాను, సేఫ్గా వచ్చేసాను. అమ్మో, ఇంకా నా జీవితంలో నేను ఎప్పుడూ నిద్ర వస్తున్నప్పుడు రైడ్కి వెళ్ళను, రైడ్ చేయను. అండ్ మీరు కూడా ఎవరైనా నిద్ర వస్తున్నప్పుడు సరే లేదన్నా రెడ్ బుల్ తాగి చేద్దాము, లేదంటే కాఫీ తాగి వెళ్ళిపోదాము అలా మాత్రం అనుకోకండి. నిద్ర వస్తే రైడ్ ఆపేసుకోండి, అస్సలు చేయకండి. మన రియాక్షన్ టైం చాలా స్లో ఉంటుంది, అదొక డిజాస్టర్ అయిపోతుంది. సో ఇక్కడితో అయితే ఇంక నేను వ్లాగ్ని ఆపేస్తున్నాను. దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.